వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూవర్స్. టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని పూర్తిగా 1-2 సార్లు వినండి. ఆ తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ తీసి పాయింట్ టు పాయింట్ రీడ్ చేయండి. ఆ పాయింట్ టు పాయింట్ రీడ్ చేసిన ఆ సబ్జెక్ట్ని నోట్స్లో షార్ట్ నోట్స్గా, అంటే భారతాల్లా కాకుండా షార్ట్ నోట్స్గా 1 వర్డ్లో సెంటెన్స్ మొత్తం మీకు రీకాల్ అయ్యేటట్లుగా, 1 వర్డ్లో మీకు సెంటెన్స్ అంతా రీకాల్ అయ్యేటట్లుగా షార్ట్ నోట్స్, అంటే ఒక లెసన్ ఒక పేపర్లో వచ్చేయాలి, సెకండ్ లెసన్ రెండో పేపర్లో వచ్చేయాలి. అంత షార్ట్ నోట్స్ రాసుకొని దాన్ని మీరు ఎప్పుడైతే రోజు వీలైతే ఎవ్రీడే మీరు రీకాల్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ అయ్యే వరకు, ఎగ్జామ్స్ కొంచెం లేట్ అయినా సరే మీకు అది గుర్తుంటుంది. అందువల్ల మీరు షార్ట్ నోట్స్ అనేది కన్ఫామ్గా రాసుకోవాలి. నెక్స్ట్ డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం తర్వాత క్లాసులో తెలుసుకుందాం. ముందు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన టాపిక్ జీవశాస్త్రం 8th క్లాస్ ఫస్ట్ లెసన్. ఇక్కడ మనం చూసినట్లయితే లెసన్కి వెళ్ళే ముందు మెథడాలజీ రిలేటెడ్గా కొన్ని బిట్స్ ఉంటాయి. మనం టెక్స్ట్ బుక్ రీడ్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్, అంటే ఏ విధంగా అంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ బైండింగ్ పేజ్ నుంచి లాస్ట్ బైండింగ్ పేజ్ వరకు ఉన్న ప్రతి సమాచారాన్ని, ప్రతి పాయింట్ని మీరు క్యాప్చర్ చేయాలి, ప్రతి పాయింట్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఆ విధంగా అంటే ప్రీవియస్ డిఎస్ పేపర్స్ అయిపోయిన డిఎస్సి పేపర్లు మీరు చూసినట్లయితే చాలా విచిత్రమైన క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. లెసన్లోవే కాకుండా టెక్స్ట్ బుక్ పై భాగంలో ఉన్న క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అందువల్ల మనం లెసన్లోకి వెళ్ళడానికి ముందే ఇక్కడ మీరు చూసినట్లయితే, శాస్త్ర అధ్యయనం అంటే ప్రశ్నించే శక్తిని పెంపొందించుకోవటం అని గెలీలియో నిర్వచించారు. ఈ నిర్వచనాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, జాతీయ విద్యా ప్రణాళిక 2005 ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, స్థానిక పరిసరాలతో ముడిపడినదిగా శాస్త్రబోధన ఉండాలి అని చెప్పినది జాతీయ విద్యా విధానం 2005, జాతీయ విద్యా విధానము లేదా జాతీయ విద్యా విధానము 1986, ఏ విధంగానే ఇవ్వచ్చు. ఆప్షన్స్ ఏబిసిడిలో ఆప్షన్స్లో ఏ విధంగా ఉండొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది జాతీయ విద్యా విధానం 2005 అన్నది మీరు మస్ట్గా గుర్తుంచుకోవాలి. జాతీయ విద్యా విధానం 2005 ఏమి సూచించింది అంటే, స్థానిక పరిసరాలతో ముడిపడినదిగా శాస్త్ర బోధన ఉండాలి అన్న సూచించింది జాతీయ విద్యా ప్రణాళిక 2005. ఇక్కడ ఇంకో నిర్వచనం కూడా ఉంది. విద్యా హక్కు చట్టం 2009 ఏం చెప్తుందో చూడండి. విద్యా హక్కు చట్టం 2009, విద్యా హక్కు చట్టం 2009 కూడా పిల్లలలో సామర్థ్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, విద్యా హక్కు చట్టం 2009 ఈ క్రింది వాటిలో ఏది చెప్పింది అని చెప్పి ఇక్కడ ఆన్సర్స్లో ఇది రావచ్చు. లేదా ఇది ఇచ్చి పిల్లల్లో సామర్థ్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది. పిల్లల్లో సామర్థ్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది విద్యా హక్కు చట్టం 2009. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. విద్యా ప్రమాణాలు, విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిస్థితి, ఇవన్నీ మీరు మెథడాలజీలో నేర్చుకుంటారు. సో దీనికోసం ఇక్కడ మీరు చదవండి ఒకసారి. అని పాయింట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. ఇది మెథడాలజీలో మనం అలాగే డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ లెసన్ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. ఇవి మీకు జీకేలో యూజ్ అవుతాయి. జాతీయ గీతం, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇవన్నీ మీకు ఆల్రెడీ అవునంటే ప్రతిదీ మన టెక్స్ట్ బుక్లో ప్రతిదీ మనం చదువుకోవాలి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఫస్ట్ లెసన్, విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఇక్కడ నిర్వచనాలు ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. అంటే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ ఒకసారి మనం చదువుకోవడం మంచిది.
ఇక్కడ కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. విజ్ఞాన శాస్త్రం ప్రకృతికి రహస్యాలను వెతకడంలో ఒక పరికల్పనలో ఉపయోగపడుతుంది. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. ఇవి జనరల్ నిర్వచనాలు, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చి, వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు అనుభౌతిక శాస్త్రవేత్తలు అంటారు. అనుభౌతిక శాస్త్రవేత్తలు. వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు అని చెప్పి కిందనిచ్చిన ఆప్షన్స్లో అనుభౌతిక శాస్త్రవేత్త ఉంటారు. ఇక్కడ మీరు ఏదైనా సరే స్టడీ చేసినప్పుడు, చదువుతున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, ఎన్ని విధాలుగా క్వశ్చన్ రావచ్చు, అప్లికేషన్లో వచ్చినా సరే, అప్లికేషన్ రేంజ్లో వచ్చినా సరే, లేదా డైరెక్టర్ క్వశ్చన్స్ వచ్చినా సరే, మీరు రాసే విధంగా ఉండాలంటే సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. ఓకే, అదేవిధంగా కణజాల ప్రతిచర్యలను పరిశీలించేది జీవశాస్త్రవేత్తలు, బయాలజిస్ట్. ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ప్రీవియస్ డిఎస్సి పేపర్లు చూసినట్లయితే మీకు ఈ బిట్ చాలా పేపర్లో కనిపించింది. ఒకసారి చూద్దాం. శాస్త్రం అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్. జాగ్రత్తగా వినండి. శాస్త్రం అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ పదం. అది దేని నుంచి వచ్చింది అంటే సైన్సియా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చిన్నట్లో మనకి మార్క్స్ పోతుంటాయి. జాగ్రత్త వినండి. శాస్త్రం అనే పదం సైన్సియా అనే లాటిన్ పదం. సైన్సియా అనేది లాటిన్ పదం, అది గుర్తుంచుకోండి. సైన్సియా అనేది లాటిన్ పదం. సైన్సియా అనే పదం లాటిన్ పదం. శాస్త్రం అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్సియా అంటే జ్ఞానం అని అర్థం. సైన్సియా అంటే జ్ఞానం అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ శాస్త్రవేత్తలు ముందు కొన్ని సిద్ధాంతాలు రూపొందిస్తారు. ఆ తర్వాత అలాగ అధ్యయనం చేస్తున్న కొంతకాలానికి ఆ సిద్ధాంతం లేదా ఆ సూత్రాలు తప్పని తెలుసుకొని కొత్త సూత్రాలని మళ్ళీ మోడిఫై చేస్తారు. దాన్ని ఏంటంటే అప్డేట్ అవ్వడం. అదే దాంట్లో వచ్చేది ప్లూటోను ఒక గ్రహంగా, చిట్ట చివర గ్రహంగా, నవగ్రహాల చిట్ట చివర గ్రహంగా మనం ప్లూటోని ఎంతవరకు చదువుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ప్లూటో అనేది కొంతకాలం పిచ్చి గ్రహం అనేవారు. అంటే ఆ చివరి కక్షలో ఉన్న ప్లూటో ఒక్కొక్కసారి తన కక్ష మార్చుకుంటూ 8th కక్ష అంటే ముందు కక్షలోకి వెనక కక్షలోకి జంప్ చేస్తూ ఉండేది అన్న ఉద్దేశంతో ప్లూటోని పిచ్చి గ్రహం అని కొంతకాలం అనేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్లూటోని అది గ్రహం కాదని అంటున్నారు. అంటే శాస్త్రవేత్తలు కొత్త విషయాలు కనుక్కున్నప్పుడు పాత విషయాలు తప్పని తెలుసుకుంటున్నారు అనమాట. అది గ్రహం కాదు, ప్లూటో అనేది గ్రహం కాదని నిర్ధారించబడింది. ప్లూటో అనేది గ్రహం కాదని నిర్ధారించబడింది. అదేవిధంగా కడుపులో అల్సర్స్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. స్టమక్లో అల్సర్స్ చాలామందికి ఉంటుంటాయి. అంటే ఏదైనా మసాలా తిన్నా మన స్టమక్లో పెయిన్ అనేది వస్తుంటుంది. దానికి కారణం ఎక్కువగా అల్సర్స్. అంటే అల్సర్ అంటే ఏమీ లేదు, పేగుపోత లేదా పుండు అని అర్థం. ఇది చాలా కాలం చాలా మందిలో వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఒకప్పుడు ఏమనుకునేవారంటే అది మసాలాలు తినడం, అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల ఆ సమస్య వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు మరియు డాక్టర్లు కూడా నిర్ధారించేవారు. కానీ ప్రస్తుత అధ్యయనం ప్రకారం అది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందన్న విషయాన్ని గ్రహించారు. అల్సర్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల వస్తుందని నూతన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పాత అధ్యయనాల ప్రకారం అల్సర్స్ అనేవి ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా, అంటే మసాలా దినుసులు, నెక్స్ట్ హాట్ ఫుడ్స్ అలాంటివి తినడం వల్ల అల్సర్స్ వచ్చేవని నిర్ధారించేవారు. శాస్త్ర విజ్ఞానం, సామాజిక దృక్పథాలు. ఇక్కడ మీకు శాస్త్ర విజ్ఞానం, సామాజిక దృక్పథం, ఇక్కడ ఈ సెంటెన్స్లో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. సామాజిక దృక్పథం అంటే మన సమాజంలో శాస్త్రం యొక్క ఉపయోగం మన సమాజంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది,
ఒకప్పుడు మనకి ఉత్తరాలు, లెటర్స్ మాత్రం ఉండేవి. ఇప్పుడు సెల్ ఫోన్. ఇలా సమాజ దృక్పథం వల్ల శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందింది, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల సమాజానికి ఎంత ఉపయోగపడింది అన్న విషయాన్ని కాన్సెప్ట్లు వివరించారు. సరిదిద్దుబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారని నిర్వచించింది ఎవరంటే కార్ల్ పాపర్. ఐన్స్టీన్. ఇక్కడ ఐన్స్టీన్ నిర్వచనం చూద్దాం. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని నిర్వచించింది ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. చూడండి ఫ్రెండ్స్, కార్ల్ పాపర్ నిర్వచనం సరిదిద్దబడి తప్పుల చరిత్రనే సైన్స్ అని ఎవరు అంటారంటే కార్ల్ పాపర్. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. వీరు అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెథడాలజీకి సంబంధించిన ఒక బిట్ ఉంది. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు: ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం, ప్రణాళిక చేయటం, ప్రయోగం నిర్వహించడం, ఫలితాలు ప్రదర్శించడం. ఇవి ఆర్డర్లో గుర్తుంచుకోవాలంటే కన్ఫామ్గా గుర్తుంచుకోవాలి. 3వ సోపానం, మీరు ప్రీవియస్ మెథడాలజీ బిట్లు చూడండి, లేదా సైన్స్లో కూడా ఈ టైప్ బిట్స్ వచ్చి శాస్త్రీయ పద్ధతిలో 3వ సోపానం, లేదా శాస్త్రీయ పద్ధతిలో ఆఖరి సోపానం, లేదా శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏ విధంగా అడగచ్చు. సో మీరు ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి తప్పనిసరి. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళిను ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. ఈ ప్రక్రియ నైపుణ్యాలు అనేవి వాళ్ళు చేసే కృత్యాల మీద ఆధారపడి ఉంటాయి. టాపిక్స్ నుంచి ఒక బిట్ కూడా రాలేని డిఎస్సి అనేది లేదు. మీరు ఒకసారి చూడండి, అది ఏదో రూపంలో అంటే సైన్స్లోనే సరే వచ్చాయి, లేదా జీకేలోనే సరే వచ్చాయి. మీరు చూడండి ప్రీవియస్ పేపర్స్, మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇవి ఎవరైనా సరే, భౌతిక శాస్త్రం ఇది ఎవరైనా సరే చెప్పేస్తారు, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. రసాయనిక శాస్త్రం, కెమిస్ట్రీ, బాటనీ, వృక్ష శాస్త్రం తెలిసిన విషయమే. జువాలజీ, జంతు శాస్త్రము, నెక్స్ట్ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం, ఇవన్నీ తెలిసినవే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే బిట్లు ఏంటంటే ఫిజియాలజీ, శరీర ధర్మ శాస్త్రం, జీవుల శరీర నిర్మాణము, పనిచేయ విధానము. మానవ శాస్త్రము, ఆంథ్రోపాలజీ. ఇక్కడ మీకు ఎలాగడుగుతాడంటే క్వశ్చన్స్ ఎలాగొస్తుందంటే ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానాలు తెలియజేసే శాస్త్రము అని అడగడండి. ఏ విధంగా వస్తుందంటే ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానము అని చెప్పి కింద ఆప్షన్స్లో మానవ శాస్త్రం అనేది మీకు కనిపించదు, ఆంథ్రోపాలజీ అనేది కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కన్ఫామ్గా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మటుకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆంథ్రోపాలజీ అందుకే మీకు ఇవి డార్క్ చేయబడింది, డార్క్ ఎల్లో కలర్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రము. నెక్స్ట్ మైక్రోబయాలజీ అంటే సూక్ష్మ జీవశాస్త్రము. ఇది చెప్పేస్తారు, తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. యాంటమాలజీ అంటే కీటక అధ్యయన శాస్త్రం, చాలా ఇంపార్టెంట్ బిట్. యాంటమాలజీ అంటే కీటక అధ్యయన శాస్త్రం, అంటే కీటకాల యొక్క లక్షణాలు, ఉపయోగాలు ఇవన్నీ తెలుసుకునేటానికి ఈ శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. కీటకాలు లక్షణాలు, ఉపయోగాలు ఇవన్నీ తెలియజేసేది కీటక అధ్యయన శాస్త్రం తెలుగులో. కానీ అలాగే ఇప్పుడు యాంటమాలజీ అని ఇస్తాడు. యాంటమాలజీ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదే. యాంటమాలజీ అంటే కీటకాల అధ్యయన శాస్త్రము. సో మెనీ టైమ్స్, చాలాసార్లు వచ్చిందండి ఈ బిట్. మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ లేదా టెస్ట్ పేపర్స్ చూడండి, చాలాసార్లు వచ్చింది ఈ బిట్. పక్షులు వాటి జీవన విధానాలు, వలసలు, పక్షుల కోసం అధ్యయనం చేసే శాస్త్రము, పక్షుల అధ్యయన శాస్త్రం ఇవ్వడండి. ఆర్నిథాలజీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి ఈ బిట్. ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ సిస్మాలజీ, జీకేలో చాలాసార్లు వచ్చిన బిట్ ఇది. సిస్మాలజీ అంటే భూకంపాల అధ్యయన శాస్త్రం. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన బిట్ కూడా ఇది.
టాక్సానమీ వర్గీకరణ శాస్త్రం మీకు తెలిసే ఉంటుంది. శిలాజాలు అంటే ఒక జంతువు కానీ వృక్షం కానీ చనిపోయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ మరి వినే ఉంటారు డైనోసార్ల కోసం. డైనోసార్లు ఒకప్పుడు ఉండేవి అని మనకు ఎలా తెలుసు? భూమిలో తవ్వకాలు జరిగినప్పుడు వాటి యొక్క అస్థిపంజర వ్యవస్థ మనకి దొరికింది. వాటి యొక్క అస్థిపంజర వ్యవస్థ దొరికినప్పుడు వాటిని బట్టి వాటి ఆకారాన్ని మనం అంచనా వేసాము. ఆ అస్థిపంజర వ్యవస్థలనే మనం శిలాజాలాలు అంటారు. ఆ శిలాజాలాల గురించి తెలియజేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటారు. ఇకాలజీ అంటే ఆవరణ శాస్త్రం, పరిసరాలు, ఆవరణము, వీటి గురించి తెలియజేసేది. నెక్స్ట్ పెథాలజీ అంటే రోగ నిర్ధారణ శాస్త్రం, వ్యాధులు, రోగ నిరోధక కారణాలు, వ్యాధుల గురించి తెలియజేసేది పెథాలజీ. వాతావరణ శాస్త్రము, జన్యు శాస్త్రము, పరిణామ శాస్త్రము, ఎవల్యూషన్, వీటికి సంబంధించి చాలా విషయాలు మీరు ముందు క్లాసులో తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ వివరించుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక ఛానల్ లెర్నింగ్ వ్యూస్. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.